2 రోజుల క్రితం అతను తన విద్యార్థులందరికీ ఒక చిత్రకళ పరీక్ష పెట్టాడు. అతను పెట్టే పరీక్షలు కూడా కొత్త రకంగా ఉంటాయి. ఒకసారి రంగుల మేళవింపుల పరీక్ష పెడతాడు. ఒక్కోసారి గీతలు ఎంత నిర్దిష్టంగా గీయగలరో నిర్ణయించే పరీక్ష పెడతాడు. ఈసారి మాత్రం తమ భావాలను ఎంత స్పష్టంగా తెలుపగలరో నిర్ణయించే పరీక్ష పెట్టాడు. పిల్లలు వెయ్యబోయే చిత్రాలను శీర్షిక కూడా తానే ఇచ్చాడు. శీర్షిక పేరు కుటుంబం. సార్, కుటుంబం అంటే అందులో ఎవరెవరి బొమ్మలు వెయ్యాలి? ఒక విద్యార్థి అడిగాడు. కుటుంబం అనగానే మీ మనసులోకి ఎవరెవరు వస్తారో వాళ్ళ బొమ్మలు వెయ్యండి. లేదు, మీ ఇంట్లో మీ కుటుంబంలో ఉన్న వాళ్ళవి వెయ్యండి. అదీ కాకపోతే మీ కుటుంబంలో ఎవరెవరు ఉండాలనుకున్నారో అదైనా వెయ్యండి. మీ ఇష్టమే అన్నాడు. ఈసారి రామకృష్ణకి పిల్లల్లో ఉన్న చిత్రకళా నైపుణ్యం కంటే వాళ్ళ మనసుల్లో దాగి ఉన్న భావాలను చూడాలని అనిపించింది. అందుకే ఆ పరీక్ష. రామకృష్ణ ఈ పరీక్ష పెట్టడానికి ఒక కారణం ఉంది. కొన్ని నెలల నుండి అతని మనసు చాలా అలజడిగా ఉంది, ఆవేదనగానూ ఉంది. అందుకు కారణం, కొన్ని నెలల క్రితం తన తల్లి తనను వదిలేసి తమ ఊరికి వెళ్ళడమే. నాన్న పోయాక 6 ఏళ్ళు మా దగ్గర ఉన్నావు. ఇప్పుడు హఠాత్తుగా పల్లెటూరికి ఎందుకు వెళ్ళిపోవాలని ఉందమ్మా అని ఎన్నిసార్లో అడిగాడు. అమ్మ ఊరికి వెళ్ళిపోతానని తన నిర్ణయం చెప్పిన రోజు. ఇక్కడ నాకు తోచడం లేదురా. పొద్దున్న మీరిద్దరూ పనులకు వెళ్ళిపోతారు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, నేను ఒక్కదానినే ఉండాలి. అక్కడ మన ఊర్లోనైతే కబుర్లు చెప్పుకోవడానికి నలుగురు ఉంటారు, కాస్త కాలక్షేపంగా ఉంటుంది అన్నదే అమ్మ సమాధానం. తాను అడిగిన ప్రతిసారి అమ్మ స్వభావం తనకు తెలుసు. నిజానికి అమ్మకు ఇరుగు పొరుగులతో కబుర్లు అస్సలు అలవాటు లేదు. సమయం దొరికినప్పుడల్లా ఒక పుస్తకం చదువుకోవడమో, ఏమైనా అల్లికలు కుట్లు చేసుకుంటూ కూర్చోవడమో అలవాటు. 6 ఏళ్ల పాటు ఏ సమస్య లేకుండా హాయిగా ఉన్న అమ్మకి ఇప్పుడు కబుర్లు హఠాత్తుగా ఎందుకు కావాల్సి వచ్చాయో అర్థం కాలేదు. ఆ మాటే అమ్మని అడిగితే, మనుషులు ఎప్పుడూ ఒకేలాగా ఉండరుగా, మనుషుల అలవాట్లు మారుతూ ఉంటాయి అంటూ నవ్వేసింది. కానీ తన అనుమానం తన భార్య సురేఖ మీదనే. తాను విననప్పుడు తన తల్లిని ఏమైనా సూటిపోటి మాటలు అంటోందా? పిల్లలకి తన తల్లి మీద ఏమైనా వ్యతిరేకంగా నూరిపోస్తుందా? అందువల్ల పిల్లలు తన తల్లి మీద విసుక్కుంటున్నారా అన్న ఆలోచనలు అతనిని తొలిచివేస్తున్నాయి. సురేఖ మాట కొంచెం కరుకుగాని మనసు వెన్నే. కొన్నిసార్లు తల్లికి పెట్టే ఖర్చులో తాను వెనుకంజ వేసినా సురేఖ అస్సలు ఒప్పుకోదు. అందుకే సురేఖనే సూటిగా ఏ విషయమూ అడగలేకపోతున్నాడు రామకృష్ణ. ఓహో, సురేఖ అలా చెయ్యదు, అడిగి తనను బాధ పెట్టకూడదు అని మళ్ళా తానే అనుకుంటున్నాడు రామకృష్ణ. రామకృష్ణ ఆ ఆవేదననే అతనిని ఈ చిత్రలేఖల పోటీకి ప్రేరణ అనిపించింది. కనీసం ఈ చిత్రాల వలనైనా మిగిలిన ఇళ్లల్లో పరిస్థితులు తెలుస్తాయని అతని ఉద్దేశం. రామకృష్ణ ఒక్కొక్క చిత్రం తీసి చూడడం మొదలుపెట్టాడు. పిల్లలందరూ ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్నారు. అందువల్ల తమ బొమ్మల్లో కూడా తాము వేసిన బొమ్మల కింద వాళ్ళ ఎవరో ఆంగ్లంలో రాసిపెట్టారు. అలా రాయమని రామకృష్ణే వాళ్లకు చెప్పాడు. మొదటి బొమ్మ తీశాడు. 4 మనుషులు ఒకరి భుజం మీద ఒకరు చెయ్యి వేసుకుని నిలబడి ఉన్నారు. వాళ్ళు నవ్వుతూ ఉన్నారన్న గుర్తుగా వాళ్ళ పళ్ళు కనబడుతున్నాయి. మామ్, డాడ్, మీ, మై సిస్టర్ అని 4 కింద రాసి ఉంది. ఆదిత్య అన్న పిల్లాడు వేసిన బొమ్మది. అయితే వీళ్ళింట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేకుండా ఈ 4 ఉంటున్నారన్నమాట అనుకున్నాడు. మరో 4-5 బొమ్మలు తీశాడు. దాదాపు అన్నీ అలాగే ఉన్నాయి. తల్లి తండ్రి, ఒకరో ఇద్దరో పిల్లలు. కొన్నిటిలో టేబుల్ దగ్గర కూర్చుని భోజనం చేస్తున్నట్లు, కొన్నిటిలో సోఫాల్లో కూర్చుని టీవీ చూస్తున్నట్లు, కొన్నిటిలో ఉత్త మొహాలు మాత్రమే. మరో బొమ్మ తీశాడు. ఒక తల్లి తండ్రి, 2 పిల్లలు సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్నారు. వాళ్ళ 4 కింద మామ్, డాడ్, మైసెల్ఫ్, మై బ్రదర్ అని రాసి ఉంది. దూరంగా మరో గదిలో ఒక వయసు మళ్ళిన ఆమె కుర్చీలో కూర్చుని ఉంది. ఆమె వయసు మళ్ళిన స్త్రీ అని తెలియడానికి గుర్తుగా ఆమె జుట్టుకి తెల్లరంగు వేసి ఉంది. ఆ వయసు మళ్ళిన స్త్రీ బొమ్మ కింద మై గ్రానీ అని రాసి ఉంది.
ఆ వయసు మళ్ళిన స్త్రీ కిటికీలోంచి బయటకు చూస్తోంది. ఆ బొమ్మను మరింత పరీక్షగా చూశాడు రామకృష్ణ. ఆమె బొగ్గల మీద కొన్ని చుక్కలు ఉన్నాయి. ఆమె కళ్ళల్లోంచి నీళ్లు కారుతున్నా గుత్తుగా. అది చూసి ఉలిక్కిపడ్డాడు రామకృష్ణ. ఆ బొమ్మ వేసినది కావ్య అన్న విద్యార్థిని. వీళ్ళందరూ హాయిగా టీవీ చూసుకుంటూ ఉంటే ఆ పెద్దావిడ కావ్య నానమ్మ ఒక్కత్తి గదిలో వేరుగా కూర్చుని ఏడుస్తుందా? ఎందుకు? వాళ్ళు ఆమెను బాధ పెడుతున్నారా? లేకపోయినా తన భర్తను తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంటుందా? ఒకవేళ అలా కన్నీళ్లు పెట్టుకున్న ఆమెను వాళ్ళు తమ దగ్గరకు పిలిచి కూర్చోబెట్టుకోవచ్చు కదా. ఇది వీళ్ళింట్లో అప్పుడప్పుడు జరిగే విషయమా, లేక ఊహించి వేసిన బొమ్మ? రేపు ఆ కావ్యను మెల్లగా మాటల్లో పెట్టి కనుక్కోవాలి అనుకున్నాడు ఆ చిత్రాన్ని పక్కన పెడుతూ. మరో 4-5 చిన్న కుటుంబ సామాన్యమైన బొమ్మల తర్వాత కనిపించింది అనిల్ వేసిన బొమ్మ. అనిల్ క్లాసులో ఎప్పుడూ ప్రథమ స్థానంలోనే ఉంటాడు. లెక్కల్లో దిట్ట. మిగిలిన అన్ని సబ్జెక్టుల్లోనూ మొదటి స్థానమే, ఒక్క చిత్రలేఖనంలో తప్ప. చిత్రలేఖనం తరగతి గదిలో కూడా ఎప్పుడూ మాస్టారు చూడనప్పుడు లెక్కలు చేసుకుంటూ కూర్చోవడమో, మరొక సబ్జెక్టు చదువుకుంటూ కూర్చోవడమో చేస్తూ ఉంటాడు. డ్రాయింగ్ పరీక్షలో ఎప్పుడూ బొటాబొటీ మార్కులే. అనిల్ వేసిన చిత్రం విచిత్రంగా అనిపించింది రామకృష్ణకి. కాగితాన్ని 4 భాగాలు చేసి ఎర్ర పెన్సిలుతో 4 చదరాలు గీశాడు. ఒక్కొక్క చదరంలోనూ ఒక్కొక్క మనిషి. అందరూ తిన్నగా చూస్తున్నారు. కింద మై సెల్ఫ్, మై సిస్టర్, మామ్, డాడ్ అని రాసి ఉంది. నలుగురిని దూరంగా 4 చదరాల్లో ఎందుకు పెట్టాడో అర్థం కాలేదు రామకృష్ణకి. బహుశా డ్రాయింగ్ సరిగ్గా వేయడం రాక అలా వేశాడా, లేక ఆ డ్రాయింగ్ వెనుక ఏమైనా ఆలోచన ఉందా? రేపు అతన్నే అడగాలి అనుకుంటూ ఆ చిత్రాన్ని పక్కన పెట్టేశాడు. మరో 4-5 బొమ్మల తరువాత అనన్య అన్న పాప వేసిన బొమ్మ కనిపించింది. అందులో చాలామంది మనుషులు ఉన్నారు. అందరూ పెదవులు సాగదీసి మరీ నవ్వుతున్నారు. మొత్తం 8 మంది మనుషులు. మీ, మై సిస్టర్, మామ్, డాడ్, అంకుల్, ఆంటీ, కజిన్ సిస్టర్, కజిన్ బ్రదర్ అంటూ వాళ్ళందరి బొమ్మల కింద రాసింది అనన్య. అంటే వీళ్ళది ఉమ్మడి కుటుంబమా, లేక ఉమ్మడి కుటుంబంలా ఉండే బాగుంటుంది అని ఊహించుకుంటూ వేసిన చిత్రమా? రేపు తనని అడగాలి అనుకున్నాడు రామకృష్ణ. మరొక ఉమ్మడి కుటుంబం చిత్రం కూడా కనిపించింది. అది వేసినది లాస్య అన్న పాప. అక్కడ 2 ఇళ్ళు ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లోనూ 4 మనుషులు. ఒక ఇంట్లో మనుషుల కింద మీ, మై బ్రదర్, మామ్, డాడ్ అని, మరో ఇంట్లోని బొమ్మల కింద అంకుల్, ఆంటీ, కజిన్ సిస్టర్, కజిన్ బ్రదర్ అని రాసి ఉంది. 2 కుటుంబాల వాళ్ళు 2 ఇళ్లలో ఉన్నా ఒకరి వైపు ఒకరు చూసుకుని నవ్వుకుంటున్నారు. ఇంకో బొమ్మలో 2 వేరు ఇళ్ళు ఉన్నాయి. ఆ 2 ఇళ్ళు దూరంగా ఉన్నాయి. ఒక ఇంట్లో తల్లి, తండ్రి, ఒక కొడుకు, మరో ఇంట్లో ఒక వయసు మళ్ళిన జంట ఉన్నారు. 2 ఇళ్లకు మధ్య రెంటిని కలుపుతూ ఒక బాణం గుర్తు పెట్టి ఉంది. ఆ బాణం గుర్తు ఏమిటో రామకృష్ణకు అర్థం కాలేదు. రేపు నితీష్ని అడగాలి అనుకున్నాడు. మిగిలిన బొమ్మలన్నీ దాదాపు ఒక్కలాగే ఉన్నాయి. తల్లి, తండ్రి, ఒకరో ఇద్దరో పిల్లలు. మర్నాడు పిల్లలు వేసిన బొమ్మలన్నిటినీ తీసుకుని తరగతి గదికి వచ్చాడు రామకృష్ణ. ముందుగా ఇప్పుడు క్లాసులో ప్రథమ స్థానంలో ఉండే అనిల్ వేసిన బొమ్మను తీశాడు. అనిల్, దగ్గరగా రా నాన్న. నువ్వు వేసిన ఈ బొమ్మ నాకు సరిగ్గా అర్థం కాలేదు. కాగితం మీద 4 చదరాలు గీసి 4 చదరాల్లోనూ 4 మనుషుల బొమ్మలు వేశావు. దీని అర్థం ఏమిటి? క్లాసు అందరి ముందు చెప్పడం నీకు ఇష్టం లేకపోతే నాకు నువ్వు ఒక్కడినే చెప్పవచ్చు. నాకు కూడా చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పడం మానేయచ్చు. అనిల్ చేతులు కట్టుకుని అన్నాడు. చెప్పకూడని రహస్యం ఏమీ లేదు సార్. అందరి ముందరే చెప్తాను. మా అమ్మా నాన్నగారు వాళ్ళ పెళ్ళయ్యేదాకా వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర పెరిగారు. ఆ తర్వాత వాళ్ళ దగ్గరుండి వేరుగా వచ్చేసి ఉన్నారు. ఇప్పుడు నేను, మా చెల్లి అమ్మా నాన్నల దగ్గర ఉన్నాము. మరి కొన్నాళ్లలోనే మేము కూడా వేరుగా వెళ్ళిపోతాం. లైఫ్లో అందరూ కలిసి ఉండే సంవత్సరాలు తక్కువ, ఎవరికి వారే ఉండే సంవత్సరాలు ఎక్కువ. అంటే ఎప్పుడూ అందరూ వేరువేరుగానే ఉంటారు అని చెప్పడానికి అలా చదరాల్లో మనుషులని వేశానన్నమాట.
చెప్తుంటే అనిల్ గొంతులో రవ్వంత విచారం ధ్వనించింది. అందరూ అలా వేరుగా కాకుండా కలిసి ఉంటే బాగుండునని నీకు అనిపిస్తూ ఉంటుందా? అంటే మరేనేమో లైఫ్లో పూర్తిగా కలిసి ఉండడం కష్టమే కదా సార్. కానీ కనీసం ఎక్కువ రోజులు కలిసి ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తూ ఉంటుంది. మీ తాతగారు ఇంకా ఉద్యోగం చేస్తున్నారా? తాతగారు రిటైర్ అయిపోయారు కానీ మా నాయనమ్మ ఇంకా ఉద్యోగం చేస్తున్నారు. ఆవిడ ఒక స్కూలు ప్రిన్సిపల్. చెప్తుంటే అనిల్ గొంతులో గర్వం తొణికిసలాడింది. ఓ వెరీ గుడ్. అయితే మీ నాయనమ్మ కూడా ఉద్యోగస్తురాలన్నమాట. అవును సార్, ఆవిడ వచ్చే సంవత్సరం రిటైర్ అయిపోతారు. ఆ తరువాత నాయనమ్మను తాతగారిని మన దగ్గరకు తెచ్చుకుందామని నేను మా అమ్మా నాన్నలతో చెప్తూ ఉంటాను. వాళ్ళు చూద్దాంలే అంటున్నారు. కానీ వాళ్ళు మా దగ్గరకు వచ్చేస్తే మాకు ఎంత బాగుంటుందో. మా నానమ్మ చెప్పే కథలు నాకు చెల్లికి కూడా చాలా ఇష్టం అన్నాడు అనిల్ ఉత్సాహంగా. గుడ్ బాయ్. ఒకవేళ నీకు అలా ఉంటే నువ్వే మీ అమ్మను నాన్నను మెల్లగా ఒప్పించాలి నవ్వుతూ అన్నాడు రామకృష్ణ. ఆ తర్వాత అనన్యను పిలిచాడు రామకృష్ణ. ఏమ్మా అనన్య, మీ ఇంట్లో బోల్డు మంది ఉన్నట్లు బొమ్మ వేశావు. అంతమంది ఉంటారా? నవ్వుతూ అడిగాడు రామకృష్ణ. మరేమో మా చిన్నాన్న వాళ్ళు ఈ ఊర్లోనే దూరంగా ఇంకో ఇంట్లో ఉంటారు. అప్పుడప్పుడు సెలవు రోజుల్లో వాళ్ళు వస్తూ ఉంటారు. అప్పుడు ఎంత సరదాగా ఉంటుందో. మరేమో మా చిన్నాన్న జోకులు వేస్తే మేము నవ్వు ఆపుకోలేము. అసలు అందరూ ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ భలే సరదాగా ఉంటాము. అప్పుడప్పుడు ఎక్కువ రోజులు సెలవులు వస్తే నేను చెల్లి వాళ్ళింట్లోకి కొన్నాళ్ళు ఉంటాను. అలాగే వాళ్ళు కూడా మా ఇంట్లో అప్పుడప్పుడు కొన్నాళ్ళు ఉంటూ ఉంటారు. మరి మీ తాతగారు నాయనమ్మ గారు ఎక్కడ ఉంటారు? వాళ్ళు నేను బాగా చిన్నగా ఉన్నప్పుడే పోయారట. నాకు వాళ్ళు అసలు ఎలా ఉంటారో కూడా తెలియదు. అవునా? మరి మీ చిన్నాన్నగారు వాళ్ళు వస్తే అందరూ సరదాగా ఉంటారు అంటున్నావు కదా. మీరందరూ ఒకే ఇంట్లో ఉంటే బాగుండునని నువ్వు ఎప్పుడు మీ అమ్మా నాన్నగారులతో చెప్పలేదా? అనన్య నిశ్శబ్దంగా అయిపోయింది. మొహం కాస్త చిన్నబోయింది. కొన్నేళ్ల కిందట అందరం ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం సార్. కానీ అప్పుడు రోజు మా అమ్మకి పిన్నికి దెబ్బలాటలే, మా నాన్నకి చిన్నాన్నకి మధ్య దెబ్బలాటలే. ఇప్పట్లా అప్పుడు ఉండేది కాదు. మమ్మల్ని మా పిన్ని చిన్నాన్న ముద్దు చేసేవారు కాదు. మా అమ్మా నాన్న కూడా వాళ్ళ పిల్లల్ని ముద్దు చేసేవారు కాదు. అప్పుడు ఇంట్లో అసలు సరదా ఉండేది కాదు. అందుకే నాకు ఇలా వేరువేరుగా ఉండి అప్పుడప్పుడు కలుసుకుంటేనే సరదాగా ఉంటుంది నెమ్మదిగా చెప్పింది అనన్య. రామకృష్ణ ఆలోచనలో పడ్డాడు. ఆ తర్వాత లాస్యను పిలిచాడు. ఏమ్మా లాస్య, మీ ఇంట్లో ఇలా అందరూ కలిసి ఉంటారా? లేదు సార్, నేను 2 వేరు ఇళ్ళు వేశాను. మా పక్కింటి అంకుల్ ఆంటీ మా ఫ్యామిలీ వాళ్ళలాగే ఉంటారు. అమ్మాయి ఏమో అంకుల్ని అన్నయ్య అని పిలుస్తుంది. ఆంటీ కూడా నాన్నని అన్నయ్య అని పిలుస్తుంది. మేమందరం ఒకే ఫ్యామిలీలాగా ఉంటాం కాబట్టి అలా బొమ్మ వేశాను సార్. అవును నిజమే, కుటుంబం అంటే ఒక్క ఇంట్లో పుట్టిన వాళ్లే అవనక్కర్లేదు ఆలోచిస్తూ అనుకున్నాడు రామకృష్ణ. ఆ తర్వాత నితీష్ని పిలిచాడు రామకృష్ణ. ఏం నాన్న నితీష్, నువ్వు ఇలా 2 వేరు ఇళ్ళు వేసి వాటి మధ్య ఒక బాణం గుర్తు పెట్టావు. ఒక ఇంట్లో నువ్వు మీ అమ్మా నాన్న, మరో ఇంట్లో మీ నాయనమ్మ తాతగారు ఉంటారని అర్థమైంది. మరి 2 ఇళ్ల మధ్య ఇలా బాణం గుర్తు పెట్టావెందుకు? అంటేనేమో సార్, మా తాతగారు వాళ్ళు ఇదే ఊర్లో దూరంగా ఇంకో ఇంట్లో ఉంటారు. ఎప్పుడైనా నెల రోజులకు ఒకసారి మేము వెళ్తూ ఉంటాము. అప్పుడు వాళ్ళు బోల్డు సరదా పడిపోతుంటారు. అలా ఇల్లు దూరంగా లేకుండా పక్కపక్కనే ఉంటే మేము రోజు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాం కదా. 2 ఇళ్ళు దగ్గరగా జరిగితే ఎంత బాగుంటుందో అని అలా వేశానన్నమాట. మీ తాతగారు ఇంకా ఉద్యోగం చేస్తున్నారా? చేస్తున్నారు సార్. పక్కపక్క ఇళ్లలో ఉంటే బాగుంటుందని ఎందుకు అనుకుంటున్నావు? ఒకే ఇంట్లో ఇంకా బాగుంటుంది కదా. మరేనేమో ఒకే ఇంట్లో ఉంటే మేము తినే తిండి వాళ్ళకు నచ్చదు. మేము టీవీలో చూసే ప్రోగ్రాములు వాళ్ళకు నచ్చవు. 2 వేరు ఇళ్లలో ఉన్నా పక్కపక్కనే ఉంటే ఎప్పుడు కావలిస్తే అప్పుడు వెళ్తూ ఎవరికి ఇష్టమైన పనులు వాళ్ళు చేస్తూ ఉండొచ్చు కదా సార్. నువ్వన్నది నిజమే అన్నాడు రామకృష్ణ నవ్వుతూ. ఇంకా ఇప్పుడు కావ్య వంతు. కావ్య ఇలా రామ్మా, నువ్వు మీ ఇంట్లో వాళ్ళ బొమ్మ వేశావు.
నువ్వు మీ తమ్ముడు అమ్మా నాన్న ఒక గదిలో కూర్చుని టీవీ చూస్తుంటే మీ నాయనమ్మగారు ఒక్కరు ఇంకో గదిలో ఒంటరిగా కూర్చుని కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్నట్లు వేశావు. ఎందుకలా వేశావు తల్లి? నీకు చెప్పాలని ఇష్టముంటే చెప్పు. కావ్య ఆలోచించడం మొదలుపెట్టింది. రామకృష్ణ గుండె దడదడలాడింది. బహుశా కావ్య చెప్పే జవాబులోనే తనకు జవాబు దొరుకుతుందేమో. సార్, ఆవిడ మా నాయనమ్మ కాదు, మా అమ్మమ్మ, నెమ్మదిగా అంది. ఉలిక్కిపడ్డాడు రామకృష్ణ. అవును, అమ్మమ్మను నాయనమ్మను కూడా ఇంగ్లీష్లో గ్రానీ అనే అంటారు. తనకు ఆ విషయమే తట్టలేదు. అంటే మీ అమ్మమ్మ మీ ఇంట్లోనే ఉంటారా? అవును సార్, 1 సంవత్సరం క్రితం మా తాతగారు పోయారు. అప్పటి నుంచి మా ఇంట్లోనే ఉంటోంది. నిజమా? మరి నీకు మావయ్యలు ఎవరైనా ఉన్నారా? కాస్త తటపటాయిస్తూనే అడిగాడు. లేరు సార్, మా అమ్మకి అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ఎవరూ లేరట. అమ్మ చాలాసార్లు చెప్పింది. సంవత్సరం క్రితం అంటూ చెప్పనా వద్దా అన్నట్లుగా సందిగ్ధంగా ఆగిపోయింది కావ్య. సంవత్సర క్రితం ఏమైంది? ఆత్రంగా అడిగాడు రామకృష్ణ. కావ్య రామకృష్ణ టేబుల్ దగ్గరికి జరిగి చిన్న స్వరంతో అంది. అందరి ముందు నాకు చెప్పడం ఇష్టం లేదు సార్. మీ ఒక్కరికైతే చెప్తాను. ఎవరికి వినపడకుండా చెప్పడం కష్టం కదా. పోనీ ఒక పని చెయ్యి. నువ్వు చెప్పదలుచుకున్నది ఒక కాగితం మీద రాసి ఇయ్యి, నేను చదువుతాను. సరే సార్ అంటూ కావ్య తన డెస్క్ దగ్గరికి వెళ్ళిపోయింది. 10 నిమిషాల తర్వాత ఒక కాగితం తెచ్చి అందించింది. రామకృష్ణ కాగితం చదవడం మొదలుపెట్టాడు. సార్, మా తాతగారు పోయాక మా అమ్మమ్మను మా దగ్గరకు తెచ్చుకుందామని మా అమ్మ అంది. మా నాన్నకి అస్సలు ఇష్టం లేదు. చాలా రోజులు కోపంగా ఉన్నాడు. ఆ తరువాత ఎలాగో ఒప్పుకున్నాడు. అమ్మమ్మని అమ్మ తీసుకొచ్చింది. కానీ అప్పటి నుంచి రోజు నాన్న అమ్మని ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. మందులకే బోల్డు ఖర్చు పెట్టవలసి వస్తుంది. మీ అమ్మకి వచ్చే ఆ కాసిన పెన్షను డబ్బులు మందులకే అయిపోతున్నాయి అని అమ్మ దగ్గర ఒకరోజు అరుస్తుంటే విన్నాను. నాకు కూడా బోల్డు ఏడుపు వచ్చింది. మా అమ్మమ్మ వచ్చిన దగ్గర నుంచి అన్ని పనులు అమ్మమ్మే చేస్తోంది. అమ్మ కూడా ఆఫీసుకు వెళ్తుంది కదా. అమ్మ వద్దంటున్నా వినకుండా పని మనిషిని కూడా అమ్మమ్మ మాన్పించింది. అమ్మకి నాన్నంటే భయం. అందరం కలిసి టీవీ చూస్తున్నప్పుడు అమ్మమ్మని పిలిస్తే నాన్న విసుక్కుంటాడు. అందుకే అమ్మ పిలవదు కూడాను. నేను పిలుస్తూ ఉంటాను కానీ అమ్మమ్మ రాదు. అందుకే ఆ బొమ్మ అలా వేశాను సార్. చదవడం పూర్తి చేసేసరికి ఎవరో మొహం మీద చెల్లును కొట్టినట్లు అనిపించింది రామకృష్ణకి. 6 నెలల క్రితం జరిగిన సంఘటన గుర్తొచ్చింది రామకృష్ణకి. ఆ రోజు సురేఖ రామకృష్ణతో అంది, మా అమ్మ మరొక నెల రోజుల్లో రిటైర్ అయిపోతుంది. ఇన్నాళ్ళు అమ్మ అక్కడ ఒక్కతి ఉన్న రోజు ఆఫీసుకి వెళ్ళి వస్తూ ఉండడం వలన ఒంటరితనం తెలియలేదు. ఇప్పుడు రోజల్లా ఇంట్లోనే ఒక్కతే ఉండడం కష్టం. మనం మన దగ్గరికి తెచ్చిపెట్టుకుందాం. అమ్మకి నేను తప్ప ఎవరున్నారు? రామకృష్ణకి ఆ ఆలోచన నచ్చలేదు. ఇంట్లో తల్లి ఉంటున్నందుకే ఇద్దరు సంపాదిస్తున్న డబ్బు బొటాబొటిగా సరిపోతుంది. ఇప్పుడు ఇంట్లో మరో మనిషి అంటే అత్తగారు తమ ఇంటికి వచ్చేసి ఉంటే ఆమెకి వచ్చే పెన్షన్ తమకే ఇచ్చేస్తుంది. కానీ అది కాదు సమస్య. పెద్ద వయసు అన్నాక ఎప్పుడు ఆరోగ్యం ఎలా ఉంటుందో తెలియదు. ఆ బాధ్యతలు కూడా తాను తీసుకోలేడు. తన అత్తగారికి సురేఖ ఒక్కతే కూతురు. సురేఖ చిన్నప్పుడే ఆమె భర్త చనిపోతే ఉద్యోగం చేసుకుంటూ కూతుర్ని చదివించి పెద్ద చేసింది. అక్కడ ఆవిడ ఒక్కతే ఉంటేనేం, ఊరి నిండా ఆవిడ అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు బంధుబలగం ఎక్కువగానే ఉన్నారు. రిటైర్ అయ్యాక ఆవిడకు ఒంటరితనం ఏమీ ఉండదు. ఆ విషయమే తాను సురేఖకు చెప్పాడు. ఆమె ముఖం చిన్నబుచ్చుకుంది. తనకు ఎంతో నచ్చజెప్పడానికి చూసింది. చిన్నపాటి వాదన కూడా అయింది. కానీ తాను కుటుంబం అంటే భర్త తరపుదే కుటుంబం అని తాను ఆలోచించాడు. కానీ తనకు అన్ని విషయాల్లోనూ చేదోడువాదోడుగా ఉంటున్న తన భార్య కుటుంబం మాత్రం తన కుటుంబం కాదు అనుకున్నాడు. అత్తమామలను కూడా తల్లిదండ్రుల్లా చూసుకోవాలి అని ప్రతి భర్త అనుకున్నట్లే తాను అనుకున్నాడు. కానీ భార్య తల్లిదండ్రులను కూడా తన తల్లిదండ్రులు అనుకున్నప్పుడే అది సాధ్యం అని తాను ఎందుకు ఆలోచించలేదు?
అమ్మా, నువ్వు మమ్మల్ని వదిలేసి ఊరికి ఎందుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నావు? నిజం చెప్పమ్మా. ఆ రోజు సాయంత్రం మరోసారి అడిగాడు రామకృష్ణ తన తల్లిని. ఒరేయ్, నువ్వు ఇన్నిసార్లు నన్ను అడుగుతున్నావు కాబట్టి నిజం చెప్పేస్తాను. కొన్నాళ్ల క్రితం మీ అత్తగారి విషయంలో నీకు సురేఖకి జరిగిన వాదన నేను అనుకోకుండా వినడం జరిగింది. అవునా అమ్మా? ఉలిక్కి పడుతూ అన్నాడు. నువ్వు ఇద్దరినీ ఇంట్లో పెట్టుకోవడానికి సిద్ధంగా లేవు. నిజం చెప్పాలంటే నాకు కబుర్లు మనుషులు అక్కర్లేదు, పుస్తకాలు ఉంటే చాలు. కానీ మీ అత్తగారికి అలా కాదు. ఆవిడకి మనుషులు కావాలి, కబుర్లు కావాలి. నాకేమో మన కుటుంబం సంతోషంగా ఉండడం కావాలి. నువ్వు సంతోషంగా ఉండాలంటే నీ భార్య కూడా సంతోషంగా ఉండాలి. నీ భార్య సంతోషంగా ఉండాలంటే తన తల్లి కూడా సంతోషంగా ఉండాలి. ఒక కుటుంబంలో సంతోషాన్ని ఒకరితో ఒకరికి ముడిపడి ఉన్నాయి. నేను వెళ్తే తప్ప నువ్వు ఆవిడను ఈ ఇంటికి ఆహ్వానించవు. మరి మీరిద్దరూ ఆఫీసుల నుండి వచ్చాక మీ పిల్లలను చూసుకునేందుకైనా ఇంట్లో ఒకరు ఉండాలి కదా. నేను నిజం చెప్తే నువ్వు నన్ను వెళ్ళనివ్వవు. అందుకే అలా అబద్ధం చెప్పాను. కానీ నువ్వు ఇంతగా బలవంతం చేస్తుంటే చెప్పక తప్పలేదు. ఆవిడ ఇక్కడికి వచ్చినా పూర్తిగా ఉండిపోదు. మధ్య మధ్యలో వాళ్ళ అన్నదమ్ముల దగ్గరికి వెళ్తూనే ఉంటుంది. నేను ఇక్కడికి వస్తూనే ఉంటాను. ఎవరినీ మిస్ అవ్వము. చెప్పడం ఆపి చిరునవ్వు నవ్వింది ఆవిడ. రామకృష్ణ మనసులో ఒక దీపం వెలిగింది. జీవితాల్లోకి కాంతి ఎలా తెచ్చుకోవచ్చో అర్థమైంది. తల్లి పక్కకు చేరి ఆవిడ భుజం మీద తల ఆంచాడు. ఒరేయ్, ప్రైవసీ కావాలన్న ఆలోచనతో పిల్లలు, తల్లిదండ్రులు ఎక్కడో ఒకరికి కనబడనంత దూరంలో ఒకరు ఉండక్కర్లేదురా. అలాగని ఒకే ఇంట్లో ఉంటూ నిత్యం దెబ్బలాటలతో గడపనక్కర్లేదు. నడక దూరంలో ఉంటూ అవసరాలకి ఆదుకుంటూ అప్పుడప్పుడు కలిసి గడుపుతూ మీకు మేమున్నాము అన్న భరోసాతో గడిపితే చాలు. కాంతి లేని జీవితాలు మాయం అవుతాయి. ఇవాళే ఫోన్ చేసి ఆవిడను మీ ఇంటికి వచ్చి ఉండమని చెప్పు. ఆవిడిక్కడికి వచ్చాకనే నేను వెళ్తాను. కొడుకు తల మీద రాస్తూ చెప్పింది ఆవిడ. నేను ఈరోజే మా అత్తగారికి ఫోన్ చేస్తానమ్మా ఇక్కడికి వచ్చేయమని. కానీ ఆవిడ వస్తోందని నువ్వు వెళ్ళనక్కర్లేదు. ఇద్దరూ ఇక్కడే ఉండొచ్చు. తల్లి మొహం వైపు గారంగా చూస్తూ అన్నాడు రామకృష్ణ. నీకు మరి పర్వాలేదా? నువ్వు అన్నట్లు నా కుటుంబం సంతోషంగా ఉండాలంటే నా పిల్లలు కూడా సంతోషంగా ఉండాలి కదమ్మా. నా పిల్లలు సంతోషంగా ఉండాలంటే వాళ్ళకి మీలాంటి పెద్దవాళ్ళ అవసరం ఎంతైనా ఉంది. పిల్లలు వేసిన కుటుంబ చిత్రాలు చూశాక నాకు ఆ విషయం అర్థమైందమ్మా నవ్వుతూ అన్నాడు. పిల్లలు వేసిన కుటుంబ చిత్రాలు అన్నమాట ఆవిడికి అర్థం కాకపోయినా కొడుకు మనస్ఫూర్తిగానే ఆ మాట అంటున్నాడని ఆవిడకు అర్థమైంది.